ముందుగా మన సబ్స్క్రైబర్లందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు అండి. 1,00,000 మంది దాటిన మన సబ్స్క్రైబర్లందరికీ కూడా మన ఛానల్ తరపున అంటే మన కుటుంబం మీరు మీ అందరికీ దీపావళి శుభాకాంక్షలు. జగన్ గారు ఒక బాంబు అయితే పేల్చారండి. ఒక ట్వీట్ పెట్టి ఆ ట్వీట్ ద్వారా మీరు 10,000 వాలా ఇస్తారో ఆ బాంబుకి, లేదా 1000 వాలా అంటారో, లేకపోతే అది ఏం బాంబు అనేది మీరు డిసైడ్ చేసి చెప్పండి. నేను బాంబు అయితే పేల్చారు ట్వీట్ ద్వారా. ఎక్స్లో ఒక పోస్ట్ అయితే చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. కూటమి ప్రభుత్వం మీద కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు. అవేంటో నేను ఖచ్చితంగా చెప్తాను. ఆ బాంబు ఏంటనేది మీరే డిసైడ్ చేసి కామెంట్ రూపంలో తెలియజేయండి. ఫస్ట్ అయితే లైక్ చేయండి చెప్తాను. లైక్ చేస్తే ఎక్కువ మందికి ఇన్ఫర్మేషన్ షేర్ అవుతుంది. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తే పక్కాగా సబ్స్క్రైబ్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా నాకు కూడా మోటివేషన్గా ఉంటుంది. అంతేకాదు మీ అమూల్యమైన అభిప్రాయాన్ని, నేను చెప్పానుగా ఇది ఏ రకం బాంబో మీరే డిసైడ్ చేసి దాంట్లో కామెంట్ రూపంలో రాయండి. జగన్ గారు చెప్తుంది ఏంటంటే, నారా చంద్రబాబు నాయుడు గారికి 1వ పాయింట్ ఏంటంటే, నిరుద్యోగులందరికీ నెలకి 3,000 చొప్పున భృతి ఇస్తానన్నారు కదా, అది ఎప్పటి నుంచి ఇస్తున్నారు, ఇస్తారా? ఆ నిరుద్యోగ భృతి ఇవ్వకుండా వాళ్ళు దీపావళి ఎలా జరుపుకుంటారు, పండగ ఎలా చేసుకుంటారు అని. రెండోది, ప్రతి అక్క చెల్లెమ్మకు నెల 1,500 రూపాయలు చొప్పున, అంటే సంవత్సరానికి 18,000 రూపాయలు చొప్పున ఇస్తా అన్నారు కదా, ఇస్తున్నారా? ఈ పండగకైనా మరి వాళ్ళు కూడా దీపావళి చేసుకోవాలి కదా, దీపావళి పండగ చేసుకోవడానికి వాళ్ళకి ఇస్తున్నారా అని బాంబు పేల్చారు. అంతేకాదు మూడవది, 50 ఏళ్లకే పెన్షన్ అన్నారు, 50 సంవత్సరాలకే పెన్షన్ ఇస్తామన్నారు. ఏంటి, నెల 4,000 రూపాయలు చొప్పున. మరి ఆ 50 ఏళ్లకే పెన్షన్ ఇస్తానన్న ఆ మాట, ఆ ఊసేది. కాబట్టి వీళ్ళైనా పండగ చేసుకోవాలా వద్దా అనేది ఆయన అడుగుతున్నారు. కానీ 4వదిగా, ప్రతి రైతుకు ఏడాదికి 20,000 రూపాయలు చొప్పున, రైతుకి 20,000, సంవత్సరానికి 20,000 చొప్పున మీరు ఇస్తారన్నారు కదా, కానీ అది పిఎం కిసాన్తో కలిపి కాకుండా విడిగా మీరే 20,000 ఇస్తారన్నారు కదా, ఆ 20,000 ఇస్తారా? లేదా ఎప్పటి మాదిరిగానే మొన్న ఇచ్చినట్టుగా పిఎం కిసాన్తో కలిపిస్తామంటారా? కాబట్టి మీరు ఇచ్చిన హామీ ఏంటి, మీరు ఇచ్చిన మాట ఏంటి? ఏడాదికి ప్రతి రైతుకి 20,000 ఇస్తామన్నారు. పిఎం కిసాన్తో కలిపి అని చెప్పలేదు మీరు. ఆ 20,000 ఇస్తున్నారా లేదా? తర్వాత, ఎంతమంది పిల్లలున్నా ఆ పిల్లలందరికీ ప్రతి ఒక్కరికి ఏటా 15,000 రూపాయలు అన్నారు. 2,000 కోత కోస్తాం, 13,000 ఇస్తాం, లేదా కొంతమందికి 8,000 ఇస్తాం, కొంతమందికి 10,000 ఇస్తాం, కొంతమందికి 12,000 ఇస్తాం అని మీరు చెప్పలేదు కదా. ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే, చదువుకునే పిల్లలు ఎంతమంది ఉంటే అంతమందికి ప్రతి ఏటా 15,000 రూపాయలు చొప్పున ఇస్తామన్నారు. కాబట్టి 15,000 కాకుండాను చాలాసార్లు చాలా కోతలు అయితే జరిగాయి. అలా కాకుండా ఇలాగ ఎప్పటి నుంచి ఇస్తారు అని అడుగుతున్నారు. తర్వాత, అక్కా చెల్లి ఏదైతే ప్రతి ఇంటికి ఏటా 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు అన్నారు. ఈ 2 ఏళ్లలో 6 సిలిండర్లు ఇవ్వాలి. మీరు ఎంత ఇచ్చారో ఒకసారి, మీరు ఎన్ని ఇచ్చారో ఒకసారి గుర్తు చేసుకోండి. అక్కా చెల్లెమ్మలందరికీ ఎక్కడికైనా ఏ బస్సులో అయినా ఉచిత ప్రయాణం అన్నారు. ఏం చేశారు? ఎక్కడికైనా అని అన్నారు. ఎక్కడికి కాదు, కొన్ని షరతులు పెట్టారు. ఏ బస్సులో అయినా అని అన్నారు. ఏ బస్సులో కాదు, దానికి కొన్ని షరతులు పెట్టారు. కాబట్టి అక్కా చెల్లెమ్మలందరికీ ఎక్కడికైనా ఏ బస్సులో అయినా ఉచిత ప్రయాణం అన్నారు. మీరు చెప్పింది చెప్పినట్టు చేశారా? మీ హామీల్లో అబద్ధాలు లేకుండా నిజాలు ఉన్నాయా? తర్వాత, ఉద్యోగులకు ఇచ్చిన వాగ్దానాలు ఇవన్నీ వెలగని దీపాలే, లేక చేసాం అంటే చేసాం అన్నట్టుగా వెలిగించిన అరాకొరా దీపాలా, లేక మీరు రాకముందు వరకు దేదీప్యమానంగా వెలుగుతున్న దీపాలను ఆర్పడమంటారా అని జగన్ గారు అడుగుతున్నారు. వీటితో పాటు స్కూళ్ళు, ఆసుపత్రులు, విద్య, వైద్యం, వ్యవసాయం, లా అండ్ ఆర్డర్, పారదర్శకత ఇవన్నీ కూడా వెలగని దీపాలే కదా. అంటే దీపావళి పండుగ రోజున వెలగని దీపాలన్నీ కొన్ని రాసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇవన్నీ అంటే ఫుల్గా వెలుగుతున్న దీపాలు కాదు. ఇవి నిరుద్యోగులకి నెలకు 3,000 చొప్పున భృతి, అది వెలుగుతున్న దీపం కాదు, ఆరిపోయి ఉంది ప్రస్తుతానికి. ప్రతి అక్క చెల్లెమ్మలకు నెల 15,000, సంవత్సరానికి 18,000, ఇది వెలుగుతున్న దీపం కాదు, ఆరిపోయింది. 50 ఏళ్లకే పెన్షన్ అని అన్నారు, నెలకు 4,000 రూపాయలు చొప్పున, ఇది దీపం ఇంకా వెలగలేదు, ఇది కూడా ఆరిపోయిందే. ప్రతి రైతుకి ఏడాదికి 20,000 రూపాయలు ఇస్తామన్నారు, అది కూడా పిఎం కిసాన్ కాకుండా ఇస్తామని హామీ ఇచ్చారు. ఇది అరాకొరాగా వెలిగిన దీపమే. ఎంతమంది పిల్లలు ఉన్నా సరే ఆ పిల్లలందరికీ ప్రతి ఒక్కరికి ఏటా 15,000 అన్నారు. ఇది పూర్తి వెలుగుతున్న దీపం కాదు, అరాకొరాగా వెలుగుతున్న దీపమే. ప్రతి ఇంటికి ఏటా 3 ఉచిత గ్యాస్ సిలిండర్ అన్నారు, ఈ ఏడాదికి 6 ఇవ్వాలి, 6 ఇవ్వలేదు, ఇది కూడా అరాకొరాగా వెలుగుతున్న దీపమే. అక్కా చెల్లెములందరికీ ఎక్కడికైనా ఏ బస్సులో అయినా ఉచిత ప్రయాణం అన్నారు, ఇది పూర్తి వెలుగుతున్న దీపం కాదు, అరాకొరాగా వెలుగుతున్న దీపమే. ఉద్యోగులకు ఇచ్చిన వాగ్దానాలు ఇవన్నీ వెలగని దీపాలే.
లేక చేశామంటే చేశామన్నట్టుగా వెలిగించిన అరాకొర దీపాలా, లేక మీరు రాకముందు వరకు దేదీప్యమానంగా వెలుగుతున్న దీపాలను ఆర్పడమా? వీటితో పాటు స్కూళ్ళు, ఆసుపత్రులు, విద్య, వైద్యం, వ్యవసాయం, లా అండ్ ఆర్డర్, పారదర్శకత ఇవన్నీ కూడా వెలగని దీపాలే కదా. మా వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో పాలనలో 2019 నుంచి 24 మధ్య ఇంటింటికి అందిన డీబీటీ అనే ఇంధనం ద్వారా దేదీప్యమానంగా వెలిగిన దాదాపు 30 పథకాలను, దీపాలను మొత్తం ఆర్పేసిన మీరు ఇంటింట నెలల వీటికి అంటే చీకటికి ప్రతినిధులుగా వ్యవహరిస్తున్నారని ఒక ట్వీట్ అయితే కనుక ఆయన రాయడం జరిగింది. అది సంచలనంగా వైరల్ అవుతుంది ప్రస్తుతానికి ట్వీట్. అది మీ ముందుంచాలని నేను చెప్పడం జరిగింది. ఇవన్నీ వెలుగుతున్న దీపాల, వెలగని దీపాల. జగన్మోహన్ రెడ్డి గారు వేసిన ఈ బాంబు 10,000 వాలానా, 1000 వాలానా, లేదా ఏం బాంబు అనేది మీరే డిసైడ్ చేసి చెప్పండి. ఫస్ట్ అయితే లైక్ చేయండి, కామెంట్ రూపంలో తెలియజేయండి. కొత్తగా మనం చేస్తే పక్కాగా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.